గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ సత్యవీర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా అంటే చాలా బాగున్నాము. మీ ముందుకి మరో యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాము. ఏంటి అని అంటే చూస్తున్నారు కదా, స్ప్రౌటెడ్ రాగుల్ని స్ప్రౌట్ పట్టించి రప్పించి వాటిని యూస్ చేసి మనం పిండి తయారు చేయడం అన్నమాట. సో అందరికీ తెలిసే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలామందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకొని మంచిగా హెల్త్ బెనిఫిట్స్ పొందుతారని మా ఆశ. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నేను చెప్పేది, నేనేమి డాక్టర్ని కాదు, కానీ నాకు నా బేబీకి జరిగినటువంటి మంచి బెనిఫిట్స్ అందరితో షేర్ చేసుకుంటే కొంచెమైనా సరే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. సో అందుకని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియో తీసుకురావడం జరిగింది. నేను స్ప్రౌట్ పెట్టిద్దాం అని అనుకున్నప్పుడు నేను వీడియో తీయాలి అని చెప్పేసి అనుకోలేదు. నార్మల్గా మా అత్తయ్య గారు నానబెట్టారు. దాని తర్వాత నేను ఇంకా వాటిని స్ప్రౌట్ కట్టేశాను. తర్వాత స్ప్రౌట్ కడిగేటప్పుడు అనిపించింది, ఓకే ఇది వీడియో ఎందుకు చేయకూడదు, వీడియో చేస్తే చాలామంది చూసి నేర్చుకుంటారు కదా. నాకు కూడా చాలా రోజులు తెలియదు అనమాట వాటిని ఎలా చేయాలి ఏంటి అని. ఓకే దొరుకుతుంది, కొనుక్కొని వాటిని పెడదాం బేబీకి అన్న ఉద్దేశంతో ఉండేదాన్ని. కానీ మా సిస్టర్ చెప్పారనమాట, మా అక్క ఇలాగ బేబీకి పెట్టు మంచిది, స్ప్రౌటెడ్ రాగి పెడితే చాలా బాగుంటుందని. ఎందుకనంటే సత్యవీర్ చాలా అంటే చాలా లీన్గా ఉండేవాడు. బాగా అసలు పోషకాలు సరిగా ఉండేవి కాదనమాట. అంటే తల్లిపాలే నేను ఇస్తూ ఉండేదాన్ని. కానీ స్టార్టింగ్లో తనకి కొంచెం అంటే పుట్టడమే మంచిగా పుట్టాడు. 3 kgs వరకు పుట్టాడు, బాగున్నాడు బాబు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బాబు కొంచెం వెయిట్ లాస్ అవ్వడం రోజుల్లోనే జరిగింది. దాని తర్వాత తనకి నేను చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాను. ఆ కేర్ తీసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు బాబు ఎలా ఉన్నాడు ఏంటనేది. ఇప్పుడు వీడియోస్లో చూస్తున్నారు కదా, నేను షేర్ చేస్తాను. అంతకుముందు 6 monthsకి ముందు బాబు ఎలా ఉండేవాడు ఏంటి అనేది, తనకు నేను ఎలాంటి రకాల ఫుడ్స్ ఇచ్చాను అనేది కూడా మీతో చెప్తాను. మీకు ఎవరైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. పిల్లలు చాలా వరకు లీన్గా ఉంటారు కదా చాలామందికి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మామ్స్ చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ స్వయంగా చూశాను. దాని తర్వాత నేను తనకి చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాను. మీతో కొన్ని వీడియోస్ షేర్ చేస్తాను. అసలు నేను చెప్పడం కాదు, కానీ తను ముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అనేది నేను చెప్పడం కంటే కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు స్ప్రౌటెడ్ రాగి ఎలా చేయాలి ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. ఈ స్ప్రౌట్స్ ఇంత మంచిగా రావడానికి కారణం ఏంటి అనేది. ఇప్పుడు రాగులను అయితే మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 times వాష్ చేస్తే దానిలో ఉన్న మట్టి అంతా పోతుంది. నేను అంతకుముందు అయితే నార్మల్గా మనకి మార్కెట్లో దొరికే రాగులను తీసుకొచ్చి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఇవి ఎలాగానంటే ఆర్గానిక్గా పండించినవి అనమాట. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు, కొన్ని 7-8 kgs వరకు ఇచ్చారు. ఆ రాగులని మేము తెచ్చుకుని వాటిని మా అత్తయ్య గారు ఎండలో పెట్టి వాటిని మంచిగా శుభ్రం చేసి వాటిని దాచిపెట్టామన్నమాట. ఒక 7-8 kgs వరకు ఉన్నాయి అవి. వాటిల్ని కొన్ని తీసి స్ప్రౌటెడ్ చేసి ఆ స్ప్రౌట్స్ని అయిన తర్వాత వాటిని మళ్ళీ దాచి మళ్ళీ పెడతా ఉన్నాం అనమాట. ఇది హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ముందు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎవరికైనా సరే అవే బెనిఫిట్స్. బట్ పిల్లలకి ఎలాగానంటే కాల్షియము, ఐరన్, ఫైబర్, ఎనర్జీ, ప్రోటీన్, అంటే ఈజీ టు డైజెషన్ కూడా ఉంటుంది అన్నమాట దీనిలో. ఇది న్యాచురల్ ఫుడ్. ఇప్పుడు మనకి కాల్షియం ఎందుకు ఉపయోగపడుతుంది అనేది అందరికీ తెలిసింది. ఎముకలు దంతాలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది కదా. సో పిల్లల ఎదుగుదల బాగుంటుంది అనమాట. ఎముకలు దంతాలు మంచిగా ఎదుగుతాయి. దాని తర్వాత వచ్చేసి ఎనీమియా రాకుండా ఉంటుంది అనమాట. రక్తహీనత అనేది ఉండదు. ఫైబర్ ఉంటుంది దీనిలో ఎక్కువగా. ఆ ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ బాగుంటుంది, కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. మా బాబుకి అది కూడా ఫేస్ చేసాను అంతకుముందు నేను. దాని తర్వాత దాని గురించి కూడా రాబోయే వీడియోస్లో షేర్ చేసుకుంటాను. కాన్స్టిపేషన్ కూడా రాకుండా ఉంటుంది. అండ్ పిల్లలకి ఇది మనం ఒక్కసారి అంటే డేలో ఒక్కసారి పెట్టుకోవచ్చు. దానివల్ల మంచిగా ఎనర్జీగా ఉంటారు అన్నమాట. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు పిల్లలు, రోజంతా హ్యాపీగా ఉంటారు. తర్వాత ఇది ప్రోటీన్ ఇస్తుంది. ప్రోటీన్ అనేది ఎందుకనేది మనకి అందరికి తెలిసిందే కదా. శరీరం ఎదుగుదలకి, కండరాల అభివృద్ధికి మనకి ప్రోటీన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈజీ టు డైజెషన్ అనమాట. డైజెషన్ అనేది చాలా మంచిగా అవుతుంది అనమాట దీనివల్ల. దాని తర్వాత ఇది వచ్చేసి
మన ఇంట్లో మన చేతులతో మనం తయారు చేసుకునేటప్పుడు ఏంటి అని అంటే ప్రిజర్వేటివ్స్ ఉండవు. అండ్ దానిలో మనకి ప్రిజర్వ్ చేయడానికి కలిపే రకరకాల ఉంటాయి కదా, అవన్నీ మనం వేయం కాబట్టి ఇంట్లో న్యాచురల్గా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చు దీన్ని. దీనిలో మంచి ఎక్కువగా ఉంది కానీ దీనిలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. సో ఇది ఇలా మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ మొలకలన్నీ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చినాయి, ఎంత చక్కగా ఉన్నాయి, పెద్ద పెద్దగా వచ్చినాయి అన్నమాట. కొన్ని అయితే అంటే మధ్యలో వాటికి మాత్రం లైట్గా వచ్చింది, మిగతా చుట్టూ ఉన్నట్టు మాత్రం చాలా పెద్ద పెద్ద మొలకలు వచ్చేసినాయి. వాటన్నిటిని మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత వాటిని అలా పక్కన పెట్టేస్తే వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత వాటిని నేను అంటే సాటర్డే మాకు పూర్తిగా అసలు ఎండ అనేది లేదు. దానివల్ల ఏమైంది అని అంటే నేను ఎక్కడ ఆరబెట్టాలా అని ఆలోచించాను. వాతావరణం కూడా మనకి కొంచెం అనుకూలంగా లేదనమాట. సో దానివల్ల నేను ఇంట్లోనే వాటిని మంచి క్లాత్ తీసుకొని ఆరబెట్టేసిన తర్వాత వాటిని లైట్గా ఫ్రై చేసుకొని నేను మిక్సీ పట్టేసాను అనమాట. ఆ మిక్సీ పట్టే విజువల్స్ అనేవి నేను తీయలేకపోయాను, ఎందుకనంటే మా అత్తయ్య పట్టారనమాట. బాబుకి నేను భోజనం పెడతా ఉన్నప్పుడు అత్తయ్య చేస్తారు. ఇప్పుడు దీనిలో మంచి ఎంత ఉంది అనేది మీరు తెలుసుకున్నారు. సో మీలో ఎవరైనా ఇంకా ఏమేమి ఫుడ్స్ పెడతారో బాబుకి అని అడగాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగొచ్చు. సో ఇలా మంచిగా విడివిడిగా ఎండబెట్టేసుకోవాలన్నమాట. విడివిడిగా చేస్తే ఏమవుతుందంటే అది తొందరగా ఆరిపోతుంది. ఆరిపోయిన దానిలోంచి మనం మంచిగా మాయిశ్చర్ అంతా దిగిపోతుంది. ఆ దిగిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే అది మనకి కొంచెం ఎక్కువ రోజులు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కదా, మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపట్లేదు కాబట్టి అది ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలి అని అంటే మనం మంచిగా ఆరబెట్టుకొని దానిలో మాయిశ్చర్ ఏం లేకుండా చూసుకొని దాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆరబెట్టేసిన దాన్ని మొత్తాన్ని తీసుకొని మంచిగా నేను ఫ్రై చేశాను. ఆ విజువల్స్ కూడా మీకు వస్తాయి. ఇంకా ఏంటి అని అంటే మనం రాగుల్ని పర్టికులర్లీ ఒక 24 to 36 hours మంచిగా నానబెట్టేసాం అనుకోండి. లేదు కనీసం 8 నుంచి 10 గంటలు మీకు టైం లేదు అని అంటే 24 hours నానబెడితే లోపల వరకు వాటర్ చేరి మంచిగా నానుతాయి అనమాట. ఆల్రెడీ మనకి పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. మీరు ఆ వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు స్ప్రౌటెడ్ ఒక్క రాగి అనే కాదు, దీంతో ఇట్లా ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో ఆ గింజలన్నీ కూడా మనకి చాలా అంటే చాలా మంచివి. మన పూర్వకాలంలో వాళ్ళు రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివన్నీ కూడా తిని వాళ్ళు ఎంత బలంగా ఉన్నారనేది మనం చాలామందిని చూసే ఉంటాం కదా, మన ముందు తరం వాళ్ళు, మన తాతయ్యలు అమ్మమ్మల కాలంలో వాళ్ళు. దాని తర్వాత మన అమ్మ నాన్నలు కూడా మేబీ ఇవి తినలేదని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకనంటే వాళ్ళకి అంత బలం లేదు, మన జనరేషన్కి అంత బలం లేదు. సో నెక్స్ట్ జనరేషన్ అయినా సరే మంచిగా పిల్లలు మంచిగా ఎదిగి మంచిగా హ్యాపీగా ఉండేలాగా మనమే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఎండ వచ్చిందనమాట. ఆ ఎండలో పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా మాయిశ్చర్ ఉంది అని అనుకుంటే ఆ మొత్తం అంతా దిగిపోయింది. దాని తర్వాత మంచిగా బాండీలో వేసుకొని స్లోగా ఫ్రై చేసుకున్నాను అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అవి మాడకుండా ఉండాలి. మాడితే టేస్ట్ చేంజ్ అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, టెక్స్చర్ చేంజ్ అయిపోతుంది. సో అట్లా లేకుండా మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని నీట్గా మనం పెట్టుకోవాలన్నమాట. సో కొంచెం నా కిచెన్ అంత నీట్గా ఏం లేదు, ఎందుకంటే బాబుతో అవ్వట్లేదు. సో అది ఇగ్నోర్ చేయండి, ఏమనుకోకండి. నెక్స్ట్ నుంచి అంటే నేనే ఫోన్ పట్టుకొని నేనే తీసుకోవడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి టైం కుదరట్లేదు. అప్పుడే ఏడుస్తాడు, అప్పుడే ఏదో ఒకటి కావాలి అని అంటాడు. సో అందుకని చెప్పేసి కొంచెం వీడియోస్ కూడా లేట్ అవుతూ ఉన్నాయి. ఇలా నీట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నీట్గా కొంచెం కొంచెంగా తీసుకొని ఎక్కువ ఒకేసారి తీసుకుంటే ఏమవుతుందంటే మనకి అది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇప్పుడు మీరు దీనిలో రాగులో ఉన్నటువంటి పోషకాలు ఏంటనేది తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ నేను అది మిక్సీ పట్టే వీడియోస్ కూడా తీద్దాం అనుకున్నాను, చెప్పాను కదా మా బాబుకి పెడతా ఉన్నాను భోజనం, అంతలో అత్తయ్య పట్టారని చెప్పేసి. సో తీయలేకపోయాను అనమాట. ఇది మంచిగా 1 kg వరకు అయింది.
నా దగ్గర ఫ్యాన్సీ బౌల్స్ ఏం లేవు గాజువి. అంటే గాజులోనే ప్రిజర్వ్ చేయాలని ఏం లేదు, కానీ నేను స్టీల్ డబ్బాలో కూడా పెడతాను అనమాట. గాలి వెళ్ళకుండా గట్టిగా ఉండే మూత ఏదైనా ఉంది అని అంటే దానిలో పెట్టుకోవచ్చు. మంచిగా దాన్ని అలాగా ప్రిజర్వ్ చేస్తే మంచిగా మనకి చాలా రోజులు వస్తుంది అనమాట. సో ఇలాగా మంచిగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మన చేతులతో మనం చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది మనకి కొంచెం మనం కష్టపడ్డాం కాబట్టి మనం తినేటప్పుడు అది కొంచెం మనకే మంచిగా అనిపిస్తుంది. దాంతోపాటు మన ఒంటికి మన ఇంటికి అన్నిటికీ శక్తినిస్తుంది. ఆడవాళ్ళు మెయిన్గా, అంటే ఒక ఆడవాళ్ళకనే కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ తినాలి ఈ రాగులు ఇలాంటి అవన్నీ. మిల్లెట్స్ ఈ రోజుల్లో ఎక్కువగా తీసుకుంటున్నారు కదా జనాలు అందరూ. వాళ్ళకి ఇంకా ఎక్కువగా తెలుస్తూ ఉందన్నమాట. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. బట్ ఏంటంటే నేను కొంచెం తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి చేశాను ఈ వీడియో. అందరికీ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ నేను చాలా మంచిగా తీసుకురావాలి ముందుకి అని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. సో మీరు కూడా నన్ను ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. నా ఈ చిన్న జర్నీని మీరందరూ నమ్మి నా వెనకాల ఉన్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మా బాబు విజువల్స్ అనేవి నేను పెడతానని చెప్పాను కదా. ఎవరికైనా ఈ ఫుడ్ అసలు ఏమి ఇస్తున్నాను ఏంటనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక నన్ను కామెంట్స్లో అడగండి. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.